ఏవివివిఎల్కేఎల్ఎన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈ షార్ట్ వీడియోలో భగవద్గీత ప్రార్థన శ్లోకాలు చదివి వినిపిస్తూ ఉన్న శ్యామ్ సుందర్. భగవద్గీత ప్రథమాధ్యాయం అథ ధ్యానం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. ఇలా చెబుతున్న భగవద్గీత శ్లోకాలు ఆడియో క్యాసెట్లో ఘంటసాల పాడి వినిపించినటువంటి మోడల్లో అలాగా ఏవైతే శ్లోకాలు ఉన్నాయో అవి అలాగా సీరియల్గా చెబుతున్న అంశాలు ఇవి. తర్వాత రెండవ శ్లోకంగా నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. ఇక మూడో శ్లోకంగా భగవద్గీతలోని ద్వితీయాధ్యాయమైన సాంఖ్యయోగంలోనే శ్రీ భగవాన్ వాచాన్ని చెబుతూ ఉన్న శ్లోకం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. ఇక తర్వాత నాలుగో శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి. తర్వాత ఐదో శ్లోకంగా భగవద్గీత ద్వితీయాధ్యాయం సాంఖ్యయోగంలో వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. ఇక అలాగే కంటిన్యూగా ఆరో శ్లోకం. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఇక ఏడో శ్లోకంగా ద్వితీయాధ్యాయమైన భగవద్గీతలోని సాంఖ్యయోగంలోనే జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. ఇక ఎనిమిదో శ్లోకంగా భగవద్గీత ద్వితీయాధ్యాయంలోని సాంఖ్యయోగంలోనే హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయः
నిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. ఇక తర్వాత 9వ శ్లోకంగా భగవద్గీత ద్వితీయ అధ్యాయంలోని సాంఖ్యయోగంలోనే ఈ శ్లోకం 9వ శ్లోకంగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి మా తే సంగోస్త్వకర్మణి. ఇక 10వ శ్లోకంగా భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని సాంఖ్యయోగంలోని శ్రీ భగవాన్ వాచ అని చెబుతున్న ఈ శ్లోకం దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే స్థితధీర్మునిరుచ్యతే. ఇక 11వ శ్లోకంగా భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని సాంఖ్యయోగంలోని ఈ శ్లోకం 11వ శ్లోకం ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అలాగే కంటిన్యూగా 12వ శ్లోకం క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. పదమూడవ శ్లోకంగా భగవద్గీత ద్వితీయ అధ్యాయంలోని సాంఖ్యయోగంలో 13వ శ్లోకంగా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్యతి బ్రహ్మనిర్వాణమృచ్యతి. ఇంతవరకు చెప్పిన ఈ శ్లోకాలు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ సమాప్తః. అలాగా ప్రథమోధ్యాయము ద్వితీయోధ్యాయంలోని ముఖ్యమైన శ్లోకాలను చెబుతూ ఉన్న అంశంలో ఇంతవరకు చెప్పిన ఈ అంశాల్లో కల శ్లోకాలు.